పెద్దలు కుదిర్చిన పెళ్లి ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. గత్తలుపులు మూసుకున్నాయి. లోపల నిశ్శబ్దం, గుండెల్లో ధర. ఆ మొదటి రాత్రి అంటే కేవలం శరీరాల కలయికేనా? కాదు, రెండు మనసులు ఎలా మాట్లాడుకున్నాయి? భయంతో వణికిపోతున్న స్నేహకి అర్జున్ ఎలా ధైర్యాన్నిచ్చాడు? వెన్నెల సాక్షిగా వారి మధ్య చిగురించిన ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. రండి, వారి ప్రపంచంలోకి వెళ్దాం. ఆ రోజు రాత్రి సమయం 10 గంటలు దాటింది. బయట ఆకాశంలో నిండు చంద్రుడు వెలుగుతూ ఉంటే కింద ఆ ఇల్లు మాత్రం పెళ్లి సందడితో ఇంకా మెలకువగానే ఉంది. బంధువుల హడావిడి కొద్దిగా తగ్గింది. కాని అక్కడక్కడ నవ్వులు, ఆట పట్టింపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అర్జున్ అప్పుడే గదిలోకి వచ్చాడు. అది వారిద్దరి కోసం ప్రత్యేకంగా అలంకరించిన గది. గది నిండా మల్లెపూల సువాసన, గులాబీ రేకుల పరిమళం మనసును లాకేస్తుంది. మంచం మీద అందంగా పరిచిన పూల చుట్టూ రంగురంగుల లైట్లు చాలా మృదువుగా వెలుగుతున్నాయి. అర్జున్ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. చల్లటి గాలి అతన్ని తాకుతుంది. పెళ్లి పనులతో 3 రోజుల హడావిడితో శరీరం అలసిపోయినప్పటికీ మనసులో మాత్రం ఏదో తెలియని ఉత్సాహం, చిన్నపాటి ఆందోళన. స్నేహ. మనసులో ఆ పేరు తలుచుకోగానే అర్జున్ పెదవుల మీద చిన్న నవ్వు మెదిలింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇది. నిశ్చితార్థం రోజు స్నేహం చూశాడు. తర్వాత ఫోన్లో కొన్నిసార్లు మాట్లాడుకున్నారు. కానీ ఆ మాటల్లో ఎప్పుడూ ఒక పరిధి ఉండేది. ఇద్దరి మధ్య ఇంకా చనువు రాలేదు. ఆమె చాలా మితభాష అనిపించింది. ఇప్పుడు ఆ రాత్రి నుంచి ఆమె తన జీవిత భాగ్యస్వామి. తన సంతోషం, బాధ అంతా ఆమెతోనే. అంతలో తలుపు చప్పుడైంది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. స్నేహ నెమ్మదిగా గదిలో కడుగుపెట్టింది. ఆమెను చూడగానే అర్జున్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్లయింది. ఎరుపు రంగు పట్టిచీరలో, ఒంటి నిండు నగతో, తల్లిన్న మల్లెపూలతో ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. తల వంచుకొని చేతిలో పాల గ్లాస్ పట్టుకొని కాల పట్టీల శబ్దం గలగలమని వినిపిస్తూ ఉండగా ఆమె నడిచి వస్తూ ఉంటే ఆ గది మొత్తం ఇంకాస్త అందంగా మారినట్లు అనిపించింది. వెనుక ఎవరో బంధువుల అమ్మాయిలు ఆమె లోపలికి పంపి, అర్జున్ బావా, జాగ్రత్త సుమి, మా అమ్మాయి చాలా సున్నితం అని ఏడిపిస్తూ తలుపు వేశారు. తలుపు వేసిన శబ్దం రాగానే గదిలో నిశ్శబ్దం ఆవరించింది. కేవలం ఏసీ శబ్దం, వారిద్దరి ఊపిరి శబ్దం తప్ప ఇంకేం లేదు. స్నేహ అలాగే తల వంచుకుని నిలబడి ఉంది. ఆమె చేతులు వణకటం అర్జున్ గమనించాడు. ఆమె ఎంత టెన్షన్ పడుతుందో అతనికి అర్థమైంది. అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. స్నేహ అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. ఆమె కళ్ళల్లో భయం, సిగ్గు రెండూ ఉన్నాయి. రా, ఇలా వచ్చి కూర్చో అని మంచం వైపు చూపించాడు అర్జున్. ఆమె నెమ్మదిగా వచ్చి మంచం అంచున కూర్చుంది. పాల గ్లాసును పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది. అర్జున్ ఆమె పక్కన కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఆ మల్లెపూల వాసన ఇప్పుడు మరింత ఘాటుగా తగులుతుంది. కొద్దిసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలనుకున్నాడు అర్జున్. చాలా అలసిపోయావు కదా అని అడిగాడు మృదువుగా. స్నేహ చిన్నగా తల ఊపింది. అవును అని సన్నటి గొంతుతో చెప్పింది. ఆమె గొంతులో ఇంకా వణుకు తగ్గలేదు. అర్జున్ నవ్వి 3 రోజులుగా ఆ బరువుతో కూడిన పట్టుచీర, నగలు, ఆపై గంటల తరబడి నిలబడ్డం ఎవరికైనా కాళ్ళు లాగుతాయి. నాకైతే ఆ పంతులు గారి మంత్రాలు చదువుతూ ఉంటే ఎప్పుడు కూర్చుందామా అనిపించేది అని చమత్కరించాడు. అర్జున్ మాటలకు స్నేహ పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఆమె కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపించింది. నిజమే అండి, ఆ ముహూర్తం టైంలో పొగకి కళ్ళు మండిపోయాయి అని ఆమె మొదటిసారిగా చొరవ తీసుకుని మాట్లాడింది. అమ్మయ్యా, నువ్వు మాట్లాడగలవని నాకిప్పుడే నిర్ధారణ అయింది అన్నాడు అర్జున్ నవ్వుతూ. స్నేహ సిగ్గుగా నవ్వి తలదించుకుంది. అర్జున్ ఆమె వైపు చూస్తూ, స్నేహ, నేనొకటి చెప్పాలి అన్నాడు గంభీరంగా. స్నేహ తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. నాకు తెలుసు, మనది పెద్దలకు తెరిచిన పెళ్లి. మనకి ఒకరి గురించి ఒకరికి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ రాత్రంటే ఏదో జరిగిపోవాలని కాదు. నాకు కావాల్సింది నీ స్నేహం, నీ నమ్మకం. నువ్వు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే మన ప్రయాణం మొదలవుతుంది. ఈ గదిలో నువ్వు భయపడవలసిన పని లేదు అని చెప్పాడు అర్జున్. అతని కళ్ళలో నిజాయితీ స్నేహకి సుష్టంగా కనిపించింది.
ఆ మాటలు వినగానే స్నేహ మనసులో ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లుగా అమ్మనాన్నలను వదిలి కొత్త ఇంటికి వచ్చానన్న బెంగ, కొత్త మనిషితో ఎలా ఉండాలో అన్న భయం ఒక్కసారిగా మాయమయ్యాయి. థ్యాంక్స్ అండి అంది స్నేహ అర్థంగా. అండి కాదు, అర్జున్ అని పిలవచ్చు, లేదా ఏమైనా ముద్దు పేరు పెట్టినా పర్లేదు అన్నాడు అర్జున్ కన్నుగీటుతూ. స్నేహ గట్టిగా నవ్వింది. ఈసారి ఆ నవ్వులు భయం లేదు, కేవలం సంతోషం ఉంది. సరే అర్జున్ గారు అని అంది. పర్లేదు, నెమ్మదిగా అలవాటు అవుతుందిలే. సరే ముందు ఆ నగలు తీసేయి, చాలా బరువుగా ఉండి ఉంటాయి అన్నాడు అర్జున్. స్నేహ తన మెల్లో ఉన్న పెద్ద హారాన్ని తీయటానికి ప్రయత్నించింది. కాని దాని కొంగెం జుట్టులో పూలలో ఇరుక్కుపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా రాలేదు. చిరాగ్గా అనిపించి చేతులు దించేసింది. అది గమనించిన అర్జున్, నీ హెల్ప్ చేయనా అని అడిగాడు. స్నేహ మౌనంగా వెనక్కి తిరిగింది. అర్జున్ ఆమె వెనుకకు జరిగాడు. ఆమె జుట్టు నుండి వస్తున్న షాంపూ వాసన, మల్లెపూల సువాసన అతన్ని మత్తెక్కిస్తున్నాయి. ఆ మెడ మీద సన్నటి చెమట బిందువులు మెరుస్తున్నాయి. అర్జున్ చేతులు వణక్కుండా ఉండడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా ఆమె జుట్టుని పక్కకు జరిపాడు. అతని వేళ్ళు ఆనుకోకుండా ఆ మెడకు తాకాయి. ఆ స్పర్శ తగలగానే స్నేహ శరీరం ఒక్కసారిగా జల్దరించింది. ఆమె శ్వాస వేగం పెరిగింది. అర్జున్ కూడా ఆ స్పర్శలోని విద్యుత్ని గమనించాడు. కాని సంయమనం పాటిస్తూ నెమ్మదిగా హారం కుక్కెం తీశాడు. హమ్మయ్యా, ఇప్పుడు ఫ్రీగా ఉందా అడిగాడు అర్జున్. స్నేహ వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళిప్పుడు కాస్త మత్తుగా ఉన్నాయి. చాలా రిలీఫ్గా ఉంది అనంది. అర్జున్ లేచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న పాలు, స్వీట్స్ తీసుకొచ్చాడు. ఇవి తినకపోతే మా అమ్మ రేపొద్దున క్లాస్ పీకుతుంది, సగం సగం పంచుకుందామన్నాడు. ఇద్దరూ ఆ గ్లాసులోని పాలు పంచుకున్నారు. ఆ చిన్న చర్య వారి మధ్య ఉన్న దూరాన్ని మరింత తగ్గించింది. నీకు నిద్ర వస్తుందా అడిగాడు అర్జున్. కొంచెం అంది స్నేహ. అయితే పడుకో, మనం రేపు ఉదయమే గుడికి వెళ్ళాలి అన్నాడు అర్జున్ పక్కన ఉన్న దిండు సరిచేస్తూ. కాని స్నేహ కదల్లేదు. ఆమె అలాగే కూర్చుని ఉంది. అర్జున్ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఏమైంది? స్నేహ లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. వెన్నెల కాంతి ఆ ముఖం మీద పడుతుంది. అర్జున్ ఆమె వెనక్కి వెళ్ళాడు. మా ఇంటి దగ్గర కూడా ఇలాగే కిటికీ ఉండేది, రాత్రిపూట ఇలాగే వెన్నెల వచ్చేది అంది స్నేహ దూరంగా ఆకాశం వైపు చూస్తూ. ఆమె గొంతులో చిన్నపాటి దిగులు. అర్జున్ ఆమె పక్క నిలబడి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్నేహ చెయ్యి చాలా మృదువుగా ఉంది. ఇది కూడా నీ ఇల్లే స్నేహ. అక్కడ కనిపించే అదే చంద్రుడు ఇక్కడ కూడా కనిపిస్తాడు. కాకపోతే అక్కడ నువ్వు ఒంటరిగా చూసేదానివి, ఇక్కడ మన ఇద్దరం కలిసి చూస్తాం. నీకెప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్దాం, నిన్నెవరూ ఆపరు అని ధైర్యం చెప్పాడు. స్నేహ తల తిప్పి అర్జున్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞతతో పాటు ప్రేమ ఛాయలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఆ క్షణంలో ఆమెకు అనిపించింది తను కోరుకున్న భర్త ఇతనే అని. తన్ని అర్థం చేసుకునే, గౌరవించే వ్యక్తి దొరకటం తన అదృష్టం అనిపించింది. గాలికి ఆమె జుట్టు ముఖం మీద పడుతూ ఉంటే అర్జున్ ఆమె జుట్టును నెమ్మదిగా ఆమె చెవి వెనకకు దువ్వాడు. అతని వేళ్లు అని చెంపను తాకాయి. ఈసారి స్నేహ కళ్ళు మూసుకుంది. ఆ స్పర్శను ఆస్వాదించింది. వాతావరణం వేడెక్కింది. బయట చల్లటి గాలి ఉన్నా వారిద్దరి మధ్య ఒక తెలియని ఆకర్షణ మొదలైంది. అర్జున్ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్నేహ కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఆ చూపులో అనుమతి ఉంది. అర్జున్ నెమ్మదిగా తన ముఖాన్ని ఆ ముఖానికి దగ్గరగా తీసుకెళ్లాడు. ఆ ఊపిరి అతని ముఖానికి తగులుతుంది. ఆమె గుండె చెప్పుడు అతనికి సుష్టంగా వినిపిస్తుంది. అర్జున్ ఆమె నుదుటి మీద ఒక మెత్తటి ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో స్నేహ శరీరం పులకరించిపోయింది. అది కామం కాదు, స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం. ఆమె తన తలని అర్జున్ గుండెకు ఆనించుకుంది. అర్జున్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. నువ్వు నాకు దొరకటం నా అదృష్టం స్నేహ అని గుసగుసలాడాడు. కాదు, నా అదృష్టం అంది స్నేహ అతని గుండె చప్పుడు వింటూ. ఆ రాత్రి అప్పుడే మొదలైంది. వారిద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడుతున్న సమయం అది. ఇద్దరు అలా కిటికీ దగ్గర వెన్నెల్ని చూస్తూ ఒకరి కౌగిల్లో ఒకరు నిలబడ్డారు. అర్జున్ స్నేహ వైపు చూస్తూ
మనం ఒక గేమ్ ఆడదామా అని అడిగాడు హఠాత్తుగా. స్నేహ ఆశ్చర్యంగా చూసింది. ఈ సమయంలో గేమా? అవును, ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదా. నీవొక ప్రశ్న అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి, తర్వాత నువ్వు అడుగు అన్నాడు అర్జున్ ఉత్సాహంగా. స్నేహ నవ్వి సరే అడగండి అని అంది. నీకు పెళ్లికి ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగాడు అర్జున్ కొంటెగా. స్నేహ కళ్ళు పెద్దవి చేసింది. అమ్మో, అలాంటిదేం లేదు. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. కాలేజ్కి వెళ్ళి రావటం తప్ప ఇంకేం తెలీదు. మరి మీకు అని తిరిగి అడిగింది. అర్జున్ నవ్వి నాకు లవ్ స్టోరీస్ లేవు కానీ క్రష్లు మాత్రం చాలానే ఉన్నాయి. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇలా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ లవ్ స్టోరీ సెట్ అవ్వకపోవడం మంచిదైందని. లేకపోతే ఇంత మంచి భార్య దొరికేది కాదు కదా అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ బుగ్గలెర్రబడ్డాయి. సమయం గడుస్తుంది. వారి మధ్య ఉన్న బిడియం పూర్తిగా పోయింది. ఇద్దరు మంచం మీద కూర్చుని మాట్లాడుకున్నారు. ఒకరి అలవాట్లు, ఒకరి ఇష్టాలు, చిన్ననాటి గొడవలు అన్ని పంచుకున్నారు. మాట్లాడుతూనే స్నేహ చేతిని అర్జున్ తన చేతుల్లోకి తీసుకుని ఆమె వేళ్లతో ఆడుకున్నాడు. ఆ స్పర్శ ఆమెకు చాలా హాయిగా ఉంది. స్నేహ అన్నాడు అర్జున్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అంది స్నేహ మత్తుగా. నాకు ఒక కోరిక ఉంది అన్నాడు. ఏంటి? ఈ రాత్రి మన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి. కేవలం శరీరాలు కలవటం మాత్రమే కాదు, మన మనసులు పూర్తిగా కలవాలి. నాకు నీ అనుమతి కావాలి అన్నాడు అర్జున్ చాలా గౌరవంగా. స్నేహ మౌనంగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అదే ఆమె ఇచ్చిన సమాధానం. ఆమె కళ్ళల్లో ప్రేమ పొంగి పొర్లుతుంది. ఆమె నెమ్మదిగా ముందుకు వంగి అర్జున్ భుజం మీద తలవాల్చింది. అర్జున్ లైట్స్ ఆఫ్ చేశాడు. కేవలం బెడ్ ల్యాంప్ వెలుగు, కిటికీ నుంచి వస్తున్న వెన్నెల మాత్రమే గదిలో ఉన్నాయి. అతను స్నేహను దగ్గరగా తీసుకున్నాడు. గదిలో ఇప్పుడు గాఢమైన నిశ్శబ్దం ఉంది. కాని ఆ నిశ్శబ్దం భయపెట్టేది కాదు, రెండు మనసులను దగ్గర చేసేది. కిటికీలోంచి వస్తున్న వెన్నెల కాంతి నేరుగా మంచం మీద పడుతుంది. అది ఒక వెండి దుప్పటి కప్పినట్టుగా ఉంది. బెడ్ ల్యాంప్ వెలుగులో స్నేహ ముఖం బంగారు రంగులో మెరిసిపోతుంది. అర్జున్ స్నేహ పక్కన చేరాడు. ఇద్దరి మధ్య దూరం ఇప్పుడు కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. స్నేహ తన చేతిని అర్జున్ చేతిలో ఉంచింది. అర్జున్ ఆమె చేతి వేళ్లతో ఆడుకుంటూ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. ఆమె కండ్రెప్పలు వాలి ఉన్నాయి. కాని ఆ కండ్రెప్పల వెనక ఉన్న అలజడిని అర్జున్ పసిగట్టగలడు. ఆమె గుండె చెప్పుడు ఆ గది నిశ్శబ్దంలో సుష్టంగా వినిపిస్తుంది. స్నేహ అర్జున్ గొంతులో ఒక కొత్త గాఢత ఉంది. అది కేవలం పిలుపు కాదు, ఒక ఆహ్వానం. స్నేహ కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసింది. ఆ వెలుగులో అర్జున్ కళ్ళు ఎంతో ప్రేమగా, ఆకర్షణీయంగా కనిపించాయి. ఆమెలో ఉన్న బిడియం ఇంకా పూర్తిగా పోలేదు కానీ అర్జున్ సాన్నిహిత్యం ఆమెకు ఒక రకమైన ధైర్యాన్ని, ఉత్సుకతనే ఇస్తుంది. ఈ నగలు, ఇవి ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా అని అర్జున్ అడిగాడు ఆమె చెవికి వేలాడుతున్న పెద్ద బుట్టలను చూపిస్తూ. స్నేహ చిన్నగా నవ్వి అవును, కొంచెం బరువుగానే ఉన్నాయి అని సమాధానమిచ్చింది. ఉండు, నేను తీస్తానంటూ అర్జున్ కొంచెం ముందుకు జరిగాడు. అతని ముఖం ఇప్పుడు ఆ ముఖానికి చాలా దగ్గరగా ఉంది. అర్జున్ వేళ్లు ఆమె చెవిని తాకాయి. ఆ స్పర్శ చల్లగా మెత్తగా ఉంది. అతను నెమ్మదిగా ఆ చెవిదుద్దుల స్క్రూని తిప్పుతూ ఉంటే స్నేహ ఊపిరి బిగపట్టింది. ఆ చిన్న స్పర్శకి ఆమె శరీరం మొత్తం జల్దరించింది. అర్జున్ కావాలని కొంచెం నెమ్మదిగా చేస్తున్నాడేమో అనిపించింది స్నేహకు. అతని వేళ్లు ఆమె చెవి తెమ్మలు సున్నితంగా తాకుతూ ఉంటే ఆమెకు తెలియని మత్తు ఆవహిస్తుంది. మొదటి దుద్దు తీసి పక్కన పెట్టాడు. తర్వాత రెండోది. ఇప్పుడు ఆ ముఖం మరింత సహజంగా, ఇంకా అందం కనిపిస్తుంది. ఇప్పుడు బాగుంది నీ అందం. ఈ నగల వల్ల రాలే స్నేహ, ఈ నగలకు నీ వల్ల అందం వచ్చింది అన్నాడు అర్జున్ కవిలా. స్నేహ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె తల వంచుకుంది. అర్జున్ ఆమె గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తాడు. నన్ను చూడు స్నేహ, ఈ రాత్రి మనం సిగ్గుపడకూడదు. ఈ రాత్రి మనది అని అన్నాడు. అర్జున్ నెమ్మదిగా ఆమె నుదుటి మీద ఉన్న చిన్న బొట్టును తన బొట్న వేలుతో సవరించాడు. అతని చూపు ఆమె పెదవుల మీద ఆగింది. స్నేహ పెదాలు వణుకుతున్నాయి.
అర్జునిక ఆలస్యం చేయదలుచుకోలేదు. అతను నెమ్మదిగా వంగి ఆమె పెదాలను తన పెదవులతో కప్పుకున్నాడు. ఆ మొదటి ముద్దు అది కేవలం పెదవుల కలయిక కాదు, ఇద్దరి ఊపిరి ఒక్కటైన క్షణం అది. మొదట స్నేహ కొంచెం తడబడింది, కాని మరుక్షణమే అర్జున్ ప్రేమకు స్పందిస్తూ తను అతని ముద్దులో లీనమైపోయింది. ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ ముద్దులో ఉన్న మాధుర్యం, ఆ వెన్నెల రాత్రి చల్లదనం, మల్లెపూల సువాసన అన్నీ కలిసి ఆ క్షణాన్ని మాయజలంలా మార్చేశాయి. కొద్దిసేపటి తర్వాత అర్జున్ నెమ్మదిగా తల వెనక్కి తీసుకున్నాడు. ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. స్నేహ కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. ఆ ముఖం మీద ఒక తృప్తి, సంతోషం కనిపిస్తున్నాయి. అర్జున్ తన చేతిని ఆ మెడ మీదకు పోనించాడు. ఆ మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇది కేవలం దారం కాదు స్నేహ, నా ప్రాణం అన్నాడు భావోద్వేగంతో. స్నేహ కళ్ళు తెరిచి అతని చేతిపై తన చేయి వేసింది. మీరు నా నమ్మకం అర్జున్ గారు, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది అంది అర్థంగా. ఆ మాటలు అర్జున్ గుండెకు తాకాయి. అతను ఆమెను తన కౌగిల్లోకి లాక్కున్నాడు. స్నేహ తల అతని విశాలమైన ఛాతి మీద వాలింది. అతని గుండె చెప్పుడు ఆమెకు జోలపాట్ల వినిపిస్తుంది. అర్జున్ చేతులు ఆమె వీపు మీద పట్టుచీర మృదుత్వాన్ని తాకుతూ కదులుతున్నాయి. ఈ చీర చాలా అందంగా ఉంది, కానీ మన మధ్య ఇది కూడా అడ్డుగోళ్లా అనిపిస్తుంది అని గుసగుసలాడు అర్జున్ ఆమె చెవి దగ్గర. అతని వేడి ఊపిరి ఆమె చెవికి తగులుతూ ఉంటే స్నేహ ఒళ్ళు గుగ్గురు పొడిచింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. అంటే ఆమె సమ్మతి తెలిపినట్లే. అర్జున్ నెమ్మదిగా ఆమెను మంచం మధ్యలోకి జరిపాడు. ఆమె పడుకున్న తీరు, ఆ పట్టుచీర కుచ్చులు, ఆమె వంకర్లు తిరిగిన జుట్టు అన్ని అర్జున్లోని కోరికలను రగిలిస్తున్నాయి. కాని అతను ఎక్కడ తొందరపడలేదు. స్నేహను ఆస్వాదించటం, ఆమెకు సౌకర్యంగా అనిపించటం అతనికి ముఖ్యం. అర్జున్ తన చేతిని ఆమె నడుం వైపు పోనించాడు. పట్టుచీర మడతల మధ్య అతని చేతి స్పర్శ తగలగానే స్నేహ మెలికలు తిరిగింది. ఆమె చేతులు అప్రయత్నంగా అర్జున్ భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. అర్జున్, ఆమె గొంతుల పిలుపు సన్నగా వినిపించింది. నీవున్నాను స్నేహ, భయపడకు అంటూ అర్జున్ ఆమె చీర కొంగును పక్కకు జరిపాడు. ఆమె వంటి మీద ఉన్న జాకెట్టు, దానికున్న దారాలు అర్జున్ ఒక్కొక్కటిగా విప్పుతూ ఉంటే స్నేహ కళ్ళు మూసుకొని ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. ప్రతి స్పర్శ ఒక కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది. ఆమె చర్మం వెన్నెల్లా మెరుస్తుంది. వెన్నెల కాంతి ఆమె శరీరం మీద పడి ఆమెను ఒక పాలరాతి బొమ్మలా చూపిస్తుంది. అర్జున్ ఆమె భుజాల మీద ముద్దు పెట్టాడు. అక్కడ్నుంచి మెడ, తర్వాత ఛాతీ. అతని ముద్దులు ఒక ప్రవాహంలా సాగుతున్నాయి. స్నేహ తన చేతివేళ్లను అర్జున్ జుట్టులోకి పోనించి అతను తన వైపు లాక్కుంది. ఆమెలో దాగి ఉన్న స్త్రీత్వం ఇప్పుడు పూర్తిగా మేలుకుంది. సిగ్గు అనే తెర తొగిలిపోయి ప్రేమ, కామం అనే కొత్త భావాలు ఆమెను ఆవహించాయి. బయట గాలివేగం పెరిగింది. కిటికీ రెక్కలు టపటప మని కొట్టుకున్నాయి. కాని లోపల ఉన్న ఇద్దరికీ అవేమీ వినిపించటం లేదు. వారి ప్రపంచం ఆ మంచం వరకే పరిమితమైంది. అర్జున్ కూడా తన బట్టలను తొలగించాడు. అతని దృఢమైన శరీరం స్నేహకు ఆనుకోగానే ఆమెకు ఒక రకమైన భద్రత భావం కలిగింది. ఇద్దరి శరీరాలు కలిసిన ఆ క్షణం ఒక విద్యుత్ ప్రవాహంలా అనిపించింది. చల్లటి గదిలో వారి శరీరాల వేడి ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించింది. స్నేహ, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అర్జున్ ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు. స్నేహ సమాధానం చెప్పలేదు. ఆమె చేతులు అతని మెడ చుట్టూ ఉన్నాయి. ఆమె తన వైపు లాక్కొని దృఢంగా ముద్దు పెట్టుకుంది. ఈసారి ఆమె చొరవ తీసుకుంది. ఆ మార్పు అర్జున్కి నచ్చింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య జరిగిన శృంగారం కేవలం శరీరాల కలయిక కాదు, అది రెండు ఆత్మల సంభాషణ. ప్రతి స్పర్శలోనూ ఒక అర్థం ఉంది. ప్రతి ముద్దులోనూ ఒక వాగ్దానం ఉంది. అర్జున్ చాలా సున్నితంగా వ్యవహరించాడు. స్నేహకెప్పుడు నొప్పి కలగకుండా ఆమెను ప్రతి క్షణం ఆరాధిస్తూ దగ్గరయ్యాడు. స్నేహ కూడా తనలోని ప్రేమను, అర్పణను పూర్తిగా అర్జున్కి అందించింది. ఇన్నాళ్లుగా అపరిచితుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తన సర్వస్వమయ్యాడు. ఆమె అతని కౌగిల్లో కరిగిపోయింది. క్లైమాక్స్ సమయంలో ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయారు. కేవలం వారి పేర్లు
వారి ఊపిరి శబ్దాలు తప్ప ఇంకేం గుర్తులేదు. ఆ ఆనంద పారవశ్యంలో ఇద్దరు ఒకటయ్యారు. ఆ క్షణం సమయం స్తంభించినట్లు అనిపించింది. శృంగారం ముగిసిన తర్వాత అలసటతో ఇద్దరు ఒకే దుప్పటి కింద ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. స్నేహ తల అర్జున్ గుండె మీద, అర్జున్ చేతులు ఆమెను రక్షిస్తున్నట్టుగా చుట్టుకొని ఉన్నాయి. గదిలో ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. కానిది తృప్తితో కూడిన నిశ్శబ్దం. స్నేహ వేలు అర్జున్ ఛాతీ మీద ఏదో రాస్తున్నాయి. ఏం రాస్తున్నావు అని అడిగాడు అర్జున్, కళ్ళు మూసుకొని నవ్వుతూ. నా పేరు అంది స్నేహ చిన్నగా. అది ఆల్రెడీ నా గుండె లోపల రాసి ఉంది, పైన రాయవలసిన పనిలేదు అన్నాడు అర్జున్. స్నేహ తలపైకెత్తి అతన్ని చూసింది. మీరు మాటలు బాగా చెప్తారు అంది నవ్వుతూ. ప్రేమ ఉన్న చోట మాటలు అవే వస్తాయి స్నేహ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అర్జున్. నొప్పిగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు. స్నేహ సిగ్గుపడుతూ తలదించుకుంది. కొంచెం, కాని పర్లేదు, మీ ప్రేమ ముందు ఆ చిన్నదే అంది. ఆ మాట వినగానే అర్జున్ మనసు పొంగిపోయింది. తన భార్య తన్ను ఎంతలా అర్థం చేసుకుందో, తను ఎంతలా స్వీకరించిందో అర్థమైంది. దాహం వేస్తుందా అడిగాడు. అర్జున్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని ఆమెకు అందించాడు. ఆమె తాగి మళ్ళీ బాటిల్ అతనికి ఇచ్చింది. అతను కూడా తాగిపెట్టాడు. నిద్ర వస్తుందా అడిగాడు అర్జున్ ఆమె జుట్టును సవరిస్తూ. లేదు, మీతో ఇలాగే మాట్లాడుకుంటూ ఉండిపోవాలని ఉంది. తెల్లవారితే మళ్ళీ హడావిడి, బంధువులు, పూజలు. ఈ ఏకాంతం దొరకదు కదా అంది స్నేహ దిగులుగా. పిచ్చిదానా, ఈ రాత్రి మనది. ఎప్పటికిది మన జ్ఞాపకం. రేపొద్దున హడావిడి ఉన్నా రాత్రి మళ్ళీ మనం ఇలాగే కలుస్తాం కదా. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని ఓదార్చాడు అర్జున్. స్నేహ అతని గుండెకు మరింత దగ్గరగా జరిగింది. అర్జున్, చెప్పు స్నేహ, నాకొక ప్రామిస్ చేస్తారా? ఏంటి? జీవితాంతం నన్ను ఇలాగే చూసుకుంటారా? ఏ గొడవలు వచ్చినా మన మధ్య ఈ దూరం రాకూడదు అని అడిగింది. అర్జున్ ఆ ముఖాన్ని పైకెత్తి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. స్నేహ మనసులమన్నాక గొడవలు రావటం సహజం. కానీ ఆ గొడవ మన బంధం కంటే ఎప్పుడూ పెద్దది కాదు. నేను నీకు మాటిస్తున్నాను. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, నేను నిన్ను ప్రేమించడం అంత నిజం. నువ్వు లేని నేను శూన్యం అని చాలా సీరియస్గా చెప్పాడు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆనంద బాష్పాలు. ఆమె గట్టిగా అతన్ని హత్తుకుంది. అర్జున్ ఆమెను తన శరీరంలో భాగం చేస్తున్నట్లుగా గట్టిగా పట్టుకున్నాడు. బయట వెన్నెల నెమ్మదిగా తగ్గుతుంది. ఆకాశం రంగు మారుతుంది. వారిద్దరలా కబుర్లు చెప్పుకు